భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వరంగల్ జిల్లా నర్సంపేట మెడికల్ కాలేజ్ సమీపంలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఉండాలని ఎన్ఆర్ఐ పిన్న భాస్కర్ మాట్లాడుతూ నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు నర్సంపేట నియోజకవర్గం ప్రజలు మరవలేమని, దాంతో పాటు అమెరికా నాతో పంచుకున్న అనుభవాలు మర్చిపోలేమని, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయాలు చాలా గొప్పవి, నాకు పెద్ది అన్నకు సంబంధము ఒక అన్నదమ్ముల సంబంధం అని బాధపడ్డ భాస్కర్, నేను అమెరికాలో ఉన్నా అంటే పెద్దన్న ధైర్యం, ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న లేడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. పెద్ది అన్న పేరు మెడికల్ కళాశాలలో పెట్టాలి. ఎన్ఆర్ఐ అమెరికా బి భాస్కర్, సిటీ కేబుల్ న్యూస్ ముఖాముఖి. రామప్ప నుంచి లక్నవరం నింపొచ్చు అని చెప్పి బై వాక్ నేను దీని టెంటేటివ్ అకామిడేషన్ అంటే టెంట్ అకామిడేషన్ టెంపరీ టెంట్లు ఉంటాయి కదా, అవి వేసుకొని 3 days ఉండి సర్వే చేయించి డిపిఆర్ నేను తయారు చేసి తీసుకుపోయి పాకాలతో పాటు లక్నవరం కూడా తీసుకుపోయి కేసీఆర్ని ఒప్పించి గవర్నమెంట్ అప్పుడు హరీష్ను ఒప్పించి ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించాను. అక్కడ ఎవరు పట్టుకోలేదు కూడా. నేను మాత్రం రాత్రి బౌలు కష్టపడి పంప్ హౌజులు రామప్ప బ్యాక్ వాటర్ లో పంప్ హౌజులు కట్టి ఒకటి ఐడియా ఉంది మెద వీళ్ళ ఈ మధ్య అంటే రామప్ప సైడ్ వెళ్ళలేదు ఈ మధ్య, బట్ వింటూ ఉంటాను. అక్కడి నుంచి వాటర్ గోదావరి వాటర్ రామప్పను బ్యాలెన్సింగ్ దగ్గర వేర్ చేసినాం. అంటే పడ్డ చుక్క పడ్డట్టే లిఫ్ట్ చేస్తాం. అక్కడి నుంచి తీసుకెళ్లి 5.5 TMCలో తీసుకుపోయి పాకాలను. ఇది 4th year, రెండో పంట పండుతుంది 4th year. ఇది అదే లక్నవరాన్ని మాత్రం కనెక్ట్ కాలే. మరి సీతక్కని అడిగిన నేను ఫంక్షన్ లో ఏందమ్మా మరి అప్పుడంటే అపోజిషన్ ఎమ్మెల్యే, ఇప్పుడు నువ్వే మంత్రి నువ్వే రాజ్యం కదా, శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ కనీసం పట్టించుకొని చేయండి అంటే ల్యాండ్ రేట్లు పెరిగినాయి, ఎవరు ల్యాండ్ ఇస్తారు. దిన కర్మల సందర్భంగా కొట్లాడి తెచ్చిన తెలంగాణ సాక్షిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని నర్సంపేటకు తీసుకురావడానికి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారి కృషి అంతా ఇంత కాదు. అటు జిల్లాకు దక్కాల్సిన మెడికల్ కాలేజీలు మన నర్సంపేట తాలూకాకు ఒక జిల్లా విధంగా తీసుకొచ్చిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆశయానికి సాక్షిగా మన దశదిన కర్మ అనంతరం మన దయాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, ఎర్రపల్లి దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో సో ఈరోజు ఇక్కడ మన పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అటు పార్టీలకు అతీతంగా తెలంగాణ నర్సంపేట పట్టణ వాసులు అందరూ కలిసి ఇక్కడ మన పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారి యొక్క ఆశయాలను కొనసాగించడానికి కొరకు ఇక్కడ అతని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విగ్రహ ఏర్పాటు ఆ ఉద్యమంలో ఎంత అయితే పోరాటం చేశాడో ఆ పోరాటాల సాక్షిగా ఇక్కడ అన్నగారి యొక్క విగ్రహాన్ని పెట్టడానికి కూడా చోటు లేకుండా రాత్రి దిమ్మలను కూరగొట్టడము, తర్వాత పెద్ద అభిమానులు అయితేనేమి, నర్సంపేట అభిమానులు అయితేనేమి, తెలంగాణ అభిమానులు అయితేనేమి మళ్ళా వచ్చి ఆ గద్దెను పేర్చి మళ్ళీ దశ దిన కర్మల సాక్షిగా అన్నగారు
అన్నకు ఆశీర్వాదాలు అర్పించారు విగ్రహ సాక్షిగా. ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన మన పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న. ఇది పెద్ద హాస్పిటల్, ఇది పెద్ద హాస్పిటల్ అని ఎప్పుడో పేరు మారింది, పేరు వచ్చేసింది. అలాంటి ఒక ఆశయ, ఒక క్రమశిక్షణ గల నాయకుడు, క్రమశిక్షణ గల నాయకుడు ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కొరకు ఉద్యమ పోరాట కిరీటమై వరంగల్ జిల్లాని ఏకదాటిగా వెళ్ళిన మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆశయాలను మరి ఒక బీఆర్ఎస్ కార్యకర్తలైతేనేమే, తెలంగాణ ప్రజలైతేనేమే ఈ కొనసాగించాలి. కానీ ఇప్పుడు మన పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారు మన మధ్యలో లేకున్నా కూడా వారు విగ్రహాన్ని అక్కడ పెడదామంటేనే అటు ప్రభుత్వాలు భయపడిపోతున్నాయి. ఇది కాగా ప్రభుత్వాలు భయపడి అతని యొక్క విగ్రహాన్ని ఈ సంఘటన ఏంటంటే నైట్ దశదిన కర్మల సందర్భంగా పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరణ జరిగేది. హరీష్ రావు గారికి వచ్చేది, మన మొత్తం బీఆర్ఎస్ ముఖ్య నాయకులు వచ్చి అన్నగారికి మన అంతిమార్పణ చేసేవాళ్ళు. కానీ రాత్రి ఒక దొంగ మూటలు వచ్చినట్టుగా వచ్చి అక్కడ మన అన్నగారి విగ్రహాన్ని కూల్చడం అంటే అది తెలంగాణ అస్తిత్వాన్ని కూల్చినట్టే అవుతుంది. అరే తెలంగాణ సాధించినాక హైదరాబాద్ లో మహానగరంలో ఒక సమైక్య ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావుకు వచ్చిన చోటు మన తెలంగాణ రాష్ట్ర సాధనకు తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకు మన కేసీఆర్ గారితో అడుగు వేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అన్న విగ్రహాన్ని పెట్టడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకు మనసు ఒప్పుటలేదో, ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో దీన్ని చూస్తే అర్థమవుతుంది. నా పేరు భాస్కర్ పిన్న, ఎన్ఆర్ఐ యుఎస్ఏ. ఓకే. నర్సంపేట అనేది ఒక మండలము, ఒక తాలూకా అయినప్పటికీ మన కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారితో ఉన్న సత్సంబంధాలతో పట్టుబడి మన నర్సంపేట నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి అన్న పడిన శ్రమ అంతా ఇంత కాదు. సో అన్నయ్య మన మధ్యలో లేకపోవచ్చు, కానీ వారి యొక్క ఆశయాలను తీసుకుపోవడానికి మన నర్సంపేట నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి యొక్క శ్రేణులందరూ ముందుకొచ్చేసి రేపు భాస్కర్ పిన్న బీఆర్ఎస్ యుఎస్ఏ విభాగం నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు మన పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారి దశదిన కర్మల్లో భాగంగా చివరి రోజున వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రతి పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి ఈరోజు సంఘీభావం తెలపడానికి, వారికి చివరి ఆశ్రు నివాళులు అర్పించడానికి మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు, మన ట్రబుల్ షూటర్ హరీష్ తన్నీర్ గారు ఇక్కడికి సభ వేదికకి రాబోతున్నారు. సో ఒకటి ఏం చెప్పదలుచుకున్నానంటే, పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారు మంత్రిగా చేయబడిన డెవలప్మెంట్ అంతకంటే ఎక్కువ చేశాడు నర్సంపేట. హైదరాబాద్ షేక్పేట్ ఫ్లైఓవర్ పై ప్రమాదం త్రుటిలో తప్పింది. షేక్పేట్ నుంచి రాయదుర్గం వైపు వెళ్లే ఫ్లైఓవర్ పై ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ పైప్ లైన్ ఒక్కసారిగా ఊడిపడి రోడ్డుపై పడింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు స్థానికులు తెలిపారు. మిగతా పైప్ లైన్లను అధికారులు వెంటనే పరిశీలించి పటిష్టంగా ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. कैसे आप किस पे थे आप? भाई बाइक पे था भाई, हेलमेट पहन के था। अच्छा हेलमेट पहन के? अल्लाह का एहसान है वो बच गया मैं। ये और भी पैपा टूटने वाले हैं। ये शेखपेट फ्लाईओवर है, देखिए ये जो पानी के पाइप रहते हैं ना, ये यहाँ से लेके यहाँ तक अभी रोड पे गिर गया है ऊपर से। ये भाई के ऊपर गिरता था, भाई के ऊपर और मेरे ऊपर गिरता था। अभी पेट्रोल पंप के अपोजिट का है ये मंजर है, देखिए. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై మాజీ ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడపర్తి రవి సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సైబర్ మోసాలు, బెట్టింగ్లు, నకిలీ నోట్ల వ్యవహారాల వెనుక సండ్ర పాత్ర ఉందని ఆరోపించారు. షెల్ కంపెనీల ద్వారా ఆస్తులు కూడబెట్టారని పేర్కొంటూ ప్రభుత్వం, పోలీసులు వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై సండ్ర వెంకటయ్య: ప్రియమైన సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు నమస్కారం.
నేను ముందునే చెప్తున్నా, సండ్ర వెంకట వీరయ్య ఒక దోపిడీదారుడు. సత్తుపల్లి నియోజకవర్గం పేరు చెప్పి 1000 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించిండు. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనల వెనకాల ఆయనే ఉన్నాడు. రీసెంట్ గా సైబర్ మూటా వెనక ఈయన ఉన్నాడు. అసలు సైబర్ మూటే ఈయనది. ఈయన కొడుకు ద్వారా కొంతమంది ఈ ప్రాంత నిరుద్యోగ యువకులంతా కూడా జమ చేసుకుని ఆస్ట్రేలియా కంపెనీ పెట్టించి ఆ కంపెనీ ద్వారా 1000 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు సండ్ర వెంకట వీరయ్య. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆంధ్రాకు తెలంగాణ నుంచి మద్యం పంపించింది మనోడే. ఇక్కడ జూదం జరిగినా, బెట్టింగ్ జరిగినా, లేకపోతే దొంగ నోట్ల ముద్రణ జరిగినా మొత్తం కూడా సండ్ర వెంకట వీరయ్య ఉంటాడు. కాబట్టి ప్రియమైన సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలారా, నేను ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, ఇటువంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు. ఆయన అభివృద్ధి చేసిందని అని అంటా ఉంటారు. ఏం అభివృద్ధి చేసిందో మరి ఇప్పుడు సత్తుపల్లి ప్రజలు అంతా చెప్తుంది. అభివృద్ధి చేసిన వ్యక్తిని మరి ఎంత ఓడించిన ప్రజలు. కాబట్టి నేనేమంటున్నానంటే, ప్రభుత్వానికి ముందు సండ్ర వెంకట వీరయ్యని అరెస్ట్ చేయండి. వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేస్తే మొత్తం మీకు విషయాలన్నీ సత్తుపల్లి నియోజకవర్గం జరుగుతున్నటువంటి ఈ అక్రమ దందాలు మొత్తం కూడా వెలుగులోకి వస్తాయి, అన్ని తెలిసిపోతాయి పోలీసులకి. కాబట్టి నేను ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రవీణ్ పట్టాభి కాదు, ఫస్ట్ సండ్ర వెంకట వీరయ్యని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేస్తే మొత్తం నిజాలు బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇటువంటి నాయకుడు, ప్రజలను లూటి చేసే నాయకుడు, విద్యా యువకులని ఆగం చేసే నాయకుడు ఈ ప్రాంతానికి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాగునీటి కోసం రైతులు రాస్తా రోకో చేపట్టారు. రేగొండ మండలం చెన్నాపూర్ ఎక్స్ప్రెస్ రోడ్డు వద్ద జరిగిన ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సంఘీభావం తెలిపారు. చలివాగు ప్రాజెక్టు నుంచి 24 గంటల్లో సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని గండ్ర హెచ్చరించారు. చలివాగు ప్రాజెక్టు మీద ఉన్నాం. చలివాగు ప్రాజెక్టు ఇది 1964లో నిర్మించింది. ఎప్పుడు కూడా ఈ చలివాగు ప్రాజెక్టుకు చిన్న వర్షం పడ్డ వరంగల్ నుంచి కూడా వాటర్ అంతా కూడా ఈ ప్రాజెక్టులోకి వస్తుంది. 2 పంటలు పండుతాయి. ఈరోజు మిషన్ భగీరథ కావచ్చు, లేకపోతే టెక్స్టైల్ పార్కుకు నీళ్లు తీసుకుపోవడంలో కావచ్చు, ఆల్టర్నేట్స్గా ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాం. దానివల్ల వాటర్ తగ్గుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాడు దేవాదాల ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఫస్ట్ ఇక్కడ లిఫ్ట్లు ఇక్కడ లేకుండే, వాళ్ళు డైరెక్ట్ తీసుకుపోవాలనుకున్నారు. ఆ రోజు రైతులందరం కూడా పోరాటం చేసి ఆ రోజు దీన్ని ఇక్కడ లిఫ్ట్ పెట్టేయడం జరిగింది. ఎందుకంటే వాటర్ ఇక్కడ స్టోరేజ్ ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్తే ఇది ఎప్పుడు కూడా ఫుల్ లెవెల్ మెయింటైన్ కావాలని. గత 10-15 సంవత్సరాలు, 12-13 సంవత్సరాల నుంచి ఇట్లానే 2 పంటలు వండుకుంటూ పోతుంది. ఈ సంవత్సరం ఎలినో ఉంటుందని చెప్పి ముందే హెచ్చరిక చేసింది. అయినా ప్రభుత్వానికి దురదృష్టి లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తున్నది. ఇక్కడ నుంచి నీళ్ళేమో ధర్మసాగర్ పోతుంది, తపాస్పల్లి పోతుంది, గండిరామారం పోతుంది, చేర్యాల నియోజకవర్గం నుంచి ఆఖరికి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా పోతున్నాయి నీళ్ళు. మరి పోతున్నప్పుడు ఇక్కడనేమో నీళ్లు పంట పొలాలకు నీళ్ళు ఇవ్వము, పైకేమో నీళ్లు తీసుకుపోతామని చెప్పి కొత్త నిర్వచనం చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ చలివాగు, భీంగన్పూరు, గన్పూరు, రామప్ప ఇచ్చిన తర్వాతనే ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్లాలి తప్ప ఇక్కడ పొలాలు ఎండుతాయి, అక్కడ పొలాలు వండుతాయి అంటే రైతులు ఊరుకోరు. మరి ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము గతంలో 2-3 సార్లు హెచ్చరిక చేసినాం. తూము వదలాలి, నీళ్లు ఇవ్వాలి, పంట పొలాలకు నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నాట్లు ఎదిగున్నాయంటే కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి చెల్లడం లేదు. నేను అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాను. 16 ఫీట్లు ఇక్కడ వాటర్ లెవెల్ మెయింటైన్ చేయమని మరి చేస్తున్నామని చెప్తున్నారు. కానీ 16 ఫీట్లు ఇప్పటికి 12-13 ఫీట్లు మాత్రమే ఉండేవి. 16 ఫీట్లు ఇస్తే ఇక్కడ రైతులకు ఎప్పటికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మిగతా ఆల్టర్నేట్ మిషన్ భగీరథ కానీ మరి ఈరోజు ఉండేటువంటి టెక్స్టైల్ పార్క్ కానీ ఇబ్బంది ఉండదు. కాబట్టి అవి కూడా మాకు ప్రాధాన్యత, తాగునీరు అదేవిధంగా సాగునీరు 2 ప్రాధాన్యత. కాబట్టి వీటికి ఇవ్వమని చెప్తున్నాం. ఇవ్వకుండా కనుక ఇట్లనే నిర్లక్ష్యం చేస్తాం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి హెచ్చరికలాగా ఇవాళ వెయిట్ చేస్తాం, రేపు వెయిట్ చేస్తాం. రేపటి వరకు కనుక స్థానిక శాసనసభ్యుడు వచ్చి ఇక్కడ నీళ్లు వదిలితే సరే. ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జూలై 15, 16, 20 లోపల వదిలేవాళ్ళం నాట్లు వేసుకునేది. మరి ఇప్పటికీ ఆగస్టు 11 వచ్చింది కనుక రేపు కనుక వదలకపోతే ఖచ్చితంగా ఎల్లుండి మేము వచ్చి వదులుతాం. ఎంతమంది పోలీసులను పెట్టుకుంటారు, ఎన్ని కేసులు పెడతారు, ఏం చేసుకుంటారు చేసుకొని చూస్తూ మాత్రం ఒక పెద్ద రైతులను తీసుకొచ్చి పెద్ద చలో చలివాగు ప్రాజెక్ట్ పిలుపునిస్తాం. రైతుల దండుగా వదులుతుంది. మరి ఈరోజు చూస్తూ ఉన్నారు ఏమవుతుంది, అధికారం ఉన్నది కదండి, ఏమవుతుంది. ఇప్పుడు జంజితో పెట్టుకున్నారు, ఢిల్లీలో ప్రభుత్వం షేక్ అవుతా ఉన్నది. ఇక్కడ రైతులతో పెట్టుకుంటే ఈ ప్రభుత్వం ఉండదు, కొట్టుకపోతుంది. రైతుల యొక్క ఆగ్రహానికి ప్రభుత్వం కూకటి వేళ్లతో పెకిలించబడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నట్టు
ఎవరు ఏం చేస్తారో నాకు అధికారం ఉంటుందని. అధికారం శాశ్వతం కాదు, పని చేస్తేనే శాశ్వతం. పని యొక్క పనితీరు వలన ఉంటుంది. రైతులను ఏడిపించడం మంచి పద్ధతి కాదు. రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దు ఏడిచిన వ్యవసాయం బాగుండదు. కాబట్టి తక్షణమే రైతును ఏడిపియకు. మరియు ఎద్దు ఏడవద్దంటే పంట పండాలి, పంట పండితేనే ప్రసుగాసం వస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వివరించమని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ఇక్కడ నుంచి పోలీస్ అధికారులు కూడా చెప్పాము, ఎప్పుడు కూడా శాంతి భద్రత విఘాతం కలిపియాము. శాంతియుత పద్ధతులను చేస్తాం. ఇప్పుడు సలివాగు పంపుల కాడికి కూడా పోయి వారికి కూడా ఒక సూచన చేసిపోతాం. ఇక్కడ లెవెల్ మెయింటైన్ చేయమని వారికి కూడా చెప్తాం. మేము శాంతియుతంగా చెప్తాం, ఏమి కూడా ఇంటర్ఫరెన్స్ చేయం. వీళ్ళు కనుక సరిగ్గా నిర్వర్తించకపోతే అప్పుడు మా యొక్క కార్యక్రమం ఉంటుంది. కాబట్టి సహకరించాలి పోలీస్ అధికారులను కూడా కోరుకుని అందరికీ నమస్కారం. జై తెలంగాణ. సలివాగు ప్రాజెక్టు యొక్క తూములు నీళ్లు వదిలి పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి దాదాపుగా మేము 15-20 రోజులు, నెల రోజుల నుంచి అడుగుతున్నా. ఈ ప్రభుత్వానికి చలనం లేదు, చీమ కుట్టినట్టు కూడా అయితే లేదు. ఇక్కడ నుంచి మోటార్లానే పైకి నీళ్లు తీసుకుపోతా ఉన్నారు. మా పంట పొలాలకు నీళ్లు ఇస్తలేరు. కాబట్టి మా రైతులందరూ కూడా ఈ రోజు తీవ్రమైనటువంటి మనోవేదనలు ఉన్నారు. 45 రోజులైన నార్లు పోసి ఎదిగి ఉన్నాయి. నార్లు నీళ్లు ఇస్తే నాటేసుకోవాలి, నీళ్లు లేకుండా మీనమేషాలు ఎక్కిస్తున్నారు. కాబట్టి ఈ రోజు చివరిగా ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం కొరకు ఈ రోజు రాస్తారోకో చేసాం. ఇది ఇంతటితో ఆగదు. తక్షణమే గనక స్థానిక శాసనసభ్యుడు వెళ్ళి 24 గంటల లోపల నీళ్లు గనక వదలకపోతే ఎక్కడికక్కడ గ్రామాలకు వస్తే నిలదీస్తాం, ఎక్కడికక్కడ నడవ కూడా చేస్తామని ఈ రోజు రైతులు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి తక్షణమే నీళ్లు ఇవ్వాలి, పంట పొలాలకు నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం 2 ద్వంద్వ విధానం అవలంబిస్తున్నది. గన్పూర్ నియోజకవర్గానికి అక్కడ అఫీషియల్ గా పంటలు ఇస్తారు, ఇక్కడనేమో మా పంట పొలాలను ఎండగొడతారు. ఇది ఏం ధర్మం, ఇది ఏమి న్యాయం అని చెప్పి రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా 9 పంపులను ఆన్ చేయాలి, 9 పంపులు నడిపేయాలి, పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలి, అందరికీ నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము రైతుగా మా పంట పొలాలు పండాలి, పక్కంది కూడా పండాలని కోరుకుంటున్నాం. కానీ 9 పంపుల కాడ 6-5 మాత్రమే నడుస్తున్నాయి. ఎందుకు కారణాలంటే రిపేర్ అని ఒకసారి, కరెంటు లేనిది ఒకట, అది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఒకటి, నిర్వహణ లోపని ఇన్ని కార్యక్రమాలు చెప్తున్నారు. 9 పంపులు నడపాలి, నెలకు 6.5 టీఎంసీలు 6 టీఎంసీల నీళ్లు పంపింగ్ కావాలి. 36 టీఎంసీలు కనుక పోతే ఎక్కడ కూడా పంట పొలం ఎండదు, తాగునీటి సమస్య రాదు. కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చేయకపోతే ఇలా ఈ యొక్క రాస్తారోకతోటి ఆగదు. ఈ కార్యక్రమం రేపు ఉంటది, ఎల్లుండి ఉంటది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగివచ్చే వరకు మా కార్యక్రమం ఉంటది. రైతులను ఏడిపించినటువంటి పాలకులు కాలగర్భంలో కడిసిల్లు. రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దేడిచిన వ్యవసాయం ముందు పడదు. ఇప్పటికి రైతులు ఏడుస్తున్నారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని చెప్పి రైతులు మొదలు పెడతా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి, నువ్వు ఏదో కొంగ జపం కాదు, ఏదో అక్కడ పోయి వానం కావాలని ఇప్పుడు నువ్వు వాన కొరకు చేసేది. గోదావరి పోతుండే చూస్తున్నావు, కృష్ణా ప్రవహిస్తుండే చూస్తున్నావు, పంట పొలాలు ఎండగొడుతున్నావు. కాబట్టి రైతుల కష్టాలు కడదేరాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం మరి సరి అయినటువంటి విధానాలు అవలంబించాలి, పంపులు ఆన్ చేయాలని డిమాండ్ వదలాలని చెప్పి రైతులతో కలిసి అక్కడ రాస్తారోకో చేసినాం. వచ్చి పంపు రాకముందు తూముకాడికి పోయి చూసిన వాటర్ లెవెల్ వీళ్ళు 16 ఫీట్లు మేము మెయింటైన్ చేయమని గతం నుంచి కూడా మా డిమాండ్ ఉన్నది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఆ డిమాండ్కి అనుగుణంగా మెయింటైన్ చేయడం లేదు. లేకపోయిందంటే కారణం నీళ్ళు లేవు కాబట్టి వ్యవసాయం నీళ్ళు లేవు అనే ఒక సాకు చెప్పెట్టాలనే కుట్ర కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తాం, మీరు 2-3 రోజులు ఈ పంపు ఆఫ్ చేస్తే 16 ఫీట్లు లెవెల్ మెయింటైన్ అవుతుంది. తక్షణమే దాన్ని వాటర్ రిలీజ్ చేస్తే మరి పొలాలు నాట్లేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. దుక్కులన్నీ దున్ని నార్లు ఎదిగి ఉన్నాయి. నీళ్ళు ఇవ్వమని చెప్పుకుంటున్నాం. ప్రభుత్వం కొత్త నీళ్ళు చెప్తా ఉన్నది. ఇక్కడ పొలాలు ఎండుతాయడం, మీద పొలాలు మనతాయడం, ఇది కొత్త నిర్వచనం ఉన్నది. కాబట్టి మొదలు ఇక్కడ పండాలి, తర్వాత ఇక్కడ నుంచి తర్వాత పైకి తీసుకెళ్ళండి. మరి పంట పొలాలు వాళ్ళకు కూడా పండాలి, వాళ్ళకు కూడా తాగునీరు రావాలి. కాబట్టి ఇవన్నీ చేయమంటుంది. ఈరోజు ప్రభుత్వం దూరదృష్టి లేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని అంశాల కంటే వ్యవసాయ రంగమే ప్రాధాన్యత రంగం అనేటువంటి పద్ధతిలో వ్యవహరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు దేవాదుల పంపు అన్నీ కూడా నడపండి. రిపేర్లు ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు, మీ ముందు ఒకటి రిపేర్ ఉన్నది, 3 నెలల నుంచి రిపేర్ ఉన్నది. ఒకటే నడుస్తుంది. నడుపుదామని వాళ్ళు అనుకున్నా నడపలేదు, లేకపోతే 2 నడుపుతుంది. నీళ్ళు లేకుండా చేద్దురు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లనే ఇంటేక్లో కూడా అన్ని నడుస్తున్నాయి. 9 నడవాల్సిన దగ్గర 6-7 నడుస్తున్నాయి. కాబట్టి అన్ని నడపాలి. అన్ని నడపడం వల్ల నెలకు 6 టీఎంసీల నీళ్లు పంపాయి. 6 టీఎంసీలు అంటే
6 నెలలుగా నడిస్తే 36 టీఎంసీ. అయితే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇక్కడ కూడా నీటి సమస్య రాదు. 6 నడపకుండా 9 నడపకుండా 5, 6, 4 నడిపితే సమస్య వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి పెట్టి ఏమైనా రిపేర్స్ ఉంటే టాప్ ప్రియారిటీ చేయించుకో అన్నీ కూడా. ఎందుకంటే నీళ్ళ కంటే ప్రాధాన్యత ఏముంటుంది ప్రభుత్వానికి? వ్యవసాయ రంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ రంగం సంక్షోభంలో పడితే రాష్ట్రానికి సంక్షోభంలో పడుతుంది. ఆ విషయాన్ని గుర్తెరిగి వివరించాలని సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు ప్రభుత్వానికి సమయం ఇచ్చింది. ఈరోజు రేపు స్థానిక శాసనసభ్యుడు స్థానిక మంత్రిని ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులను కూడా కోరుతాం. రేపు మీరు వచ్చి అధికారికంగా ఆర్భాటంగా ఓపెన్ చేయండి. మేము కూడా సంతోషిస్తాం. నేను గతంలో శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జూలై 15-20 మధ్య కాలంలో నీళ్లు వదిలేదు. అధికారికంగా వచ్చి పెద్ద పండుగ వాతావరణంలో నీళ్లు వదిలేదు. ఈసారి కూడా మరి వదలలేదు కాబట్టి ఆ ఛాన్స్ వారికే ఇస్తున్నాం. మరి రేపు కనుక వదిలేకపోతే ఎల్లుండి మేము వచ్చి వదులుతాం. అంతవరకు రానియద్దని కోరుకుంటున్నాం. జనగామ జిల్లా పాలకుర్తిలో సిపిఐ ప్రజా చైతన్య ప్రచార యాత్ర నిర్వహించింది. పార్టీ జనగామ మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డి మాట్లాడుతూ హిందుత్వం పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తుందని విమర్శించారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆగస్టు 6 నుంచి 14 వరకు చేపడుతున్న ప్రజా చైతన్య యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక మోడీ ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక మోడీ ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక మోడీ ప్రభుత్వం భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించాలి. భారతదేశ రాజ్యాంగాన్ని ప్రజలను నాయకత్వాన్ని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని మొత్తం దోపిడీ చేస్తూ తన సంపన్న అనుకూల వర్గాలైనటువంటి శతకోటీశ్వర్లకు దేశ సంపదను దోచిపెట్టడమే కాకుండా రైతులు, కార్మికులు, పేద ప్రజలపై తీవ్రమైనటువంటి ధరలు పెంచేసి భారాలు మోపుతున్నటువంటి దానికి నిరసనగా దేశవ్యాప్తంగా మోడీ హటావో దేశ్ బచావో నినాదంతో మోడీ గారు మీరు చేస్తున్నటువంటి యొక్క ప్రజలపై చేస్తున్నటువంటి అరాచకాలు చాలు, ఇక దిగిపోండి అనేటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా ఆగస్టు 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా ఈ యొక్క సమాచార ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ జనగామ జిల్లాలో కూడా మేము ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కూడా ఈ ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మోడీ అధికారంకి వచ్చి 12 సంవత్సరాల తర్వాత 5 లక్షల కంపెనీలు మూతపడి లక్షలాది మంది కార్మికులు బజార్లు వేసిపెట్టడం, రెండవది దేశ సంపద అన్నింటినీ తన సంపన్న అనుకూల వర్గాలైనటువంటి శతకోటీశ్వర్లకు అప్పచెప్పడం, బ్యాంకుల్లో 25 లక్షల కోట్ల రూపాయలని మాఫీ చేసి తన అనుకూల వ్యక్తులకు మాఫీ చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద రైతుల యొక్క ఇల్లు జప్తు చేయించేటువంటి కార్యక్రమం చేపడుతున్నది మోడీ ఘనకార్యం. అదేవిధంగా ఈ యొక్క 12 సంవత్సరాల కాలంలోనే 1,50,000 కోట్ల రూపాయలను అప్పు చేసి భారతదేశాన్ని అప్పుల భారతదేశంగా మార్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. అలాగే 179 ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఓడరేవులు, విమానాలు, రైల్వేలు, టెలికాము, బొగ్గు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని తన అనుకూలమైనటువంటి వ్యక్తులకు అతి చౌక ధరకు అమ్ముతున్నటువంటి నీచ చరిత్ర ఈ బీజేపీ మోడీ గారికి ఉందన్నది. ఇటువంటి యొక్క పరిస్థితుల్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఓట్లు వేయించుకొని నమ్మబలికినటువంటి మోడీ ఒక్కల 10-20 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాకుండా వాళ్ళు ఈరోజు సంవత్సరాల తరబడి ఎంతో కష్టపడి చదివి నీటులు లక్షలాది సుమారు 60-70 లక్షల మంది నిరుద్యోగులైనటువంటి వాళ్ళు పరీక్ష రాస్తే బీజేపీ అధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ యొక్క పేపర్ను లీక్ చేసి అమ్ముకోవడం వలన 60-70 లక్షల మంది యువకులు బదారణ పడి ఇవాళ మా జీవితాలు ఆగం చేసింది బీజేపీ మోడీ ప్రభుత్వం అని చెప్పేసి ఢిల్లీ నగరంలో పెద్ద ఎత్తున గొడవ చేస్తే వాళ్ళను రౌడీలు, గుండాలు అని చెప్పేసి దేశద్రోహులు అనేటువంటి పద్ధతిలో చిత్రీకరించడం ఏ విధంగా ఉన్నదో దేశ ప్రజలంతా యువకులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరోవైపు ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలంతా చైతన్యం కావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటున్నాము. కార్యక్రమంలో ప్రజలంతా ఆలోచన చేసి మేము చెప్పేది ఆలోచించి మా పోరాటానికి మద్దతు తెలపడం ద్వారా బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని వెంటనే సాగనంపాలని చెప్పేసి దేశ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఆరోపణలపై పలు ముఠాల సాధువులు నిరసనకు సిద్ధమయ్యారు. చందా వ్యవహారంపై నిక్షిప్తపాత విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సుమారు 500 మంది ఢిల్లీలో ప్రధాని నివాసానికి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. మండీ హౌస్ నుంచి ర్యాలీగా వెళ్లి ప్రధానికి వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. మరోవైపు కేసుపై సుప్రీంకోర్టు విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.
बजे मंडी हाउस पहुंच रहे हैं। हम संत समाज टोली के टोली पहुंचेंगी। मेरा सबसे अनुरोध है कि संत समाज अपने स्तर से अपनी टोली बना करके और मंडी हाउस पहुंच करके चंदा चोरों को सावधान करें और मुख्य चंदा चोर जो हैं उनको पकड़ने के लिए हम लोगों ने एक जो है ज्ञापन तैयार किया है। संत समाज एक ज्ञापन देंगे कि दोबारा ऐसी चोरी कहीं ना हो और जिन्होंने चोरी की है उनको पर्याप्त सजा मिले। जय जय श्री మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.